ఈరోజు శ్రావణ సందర్భంగా విశేష యజ్ఞ కార్యక్రమాన్ని 3వ పూట చేసుకున్నాం. మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని పూటలు, ఎన్నిసార్లు, ఎంత తిన్నామో లెక్క ఎవరి దగ్గర లేదు. వీళ్ళు కొంతమంది ఏవో లెక్కలు కట్టేస్తారు. మనిషి బతికిన 60 ఏళ్ళు బతికితే ఇన్ని బస్తాల బియ్యం, ఇన్ని కేజీల పప్పులు, ఇన్ని లీటర్ల నూనె తాగుతాడని ఏవో లెక్కలు చెప్తున్నారు. అంటే అది ఒక సరాసరి లెక్కలు అన్నమాట. ఇంకా మామూలు లెక్క అది. ఇంకా తిండిపోతులని వేరే ఉంటారు వర్గం. వాళ్ళకి ఇదే పడటం, ఇంకా తినడం ఫుడ్డీ అంటారట వాళ్ళని ఇంగ్లీష్లో, ఫుడ్డీ. ఆ తిండిపోతులు ఏంటంటే ఏ హోటల్లో బాగా టేస్ట్ ఉంటుంది, ఎక్కడ విందు భోజనాలు అవుతాయి అని తిరుగుతూ ఈ మధ్య వాళ్ళంతా వీడియోలు తీసి కూడా పెడుతూ ఉన్నారు. ఫలానా హోటల్కి వెళ్ళండి, అక్కడ ఇడ్లీ బాగుంటుంది, చట్నీ ఇంకా బాగుంటుంది అని చెబుతున్నారు. అది వాళ్ళకు లక్షల మంది ఫాలోవర్స్. మనకి ఎవరు లేడు. యజ్ఞం చేసి వీడియోలు తీసి పెడితే కొన్ని పదులు వందల వరకే, లక్షల మంది అయితే లేదు మనకి. అంటే ఈ ప్రపంచం నడుస్తున్నదే తిండి మీద, ఇంకా మిగతాది ఇంకా లైంగిక అవసరాలు, రెండింటితోనే ప్రపంచం నడుస్తుంది. కాబట్టి మీరు చూడండి, వంటలు చేయడము, రకరకాలైనటువంటివి పదార్థాలు, కుకింగ్ క్లాసులు, కొన్ని లక్షల కోట్ల మంది ఫాలో వస్తున్నారు. భక్తి చూడండి, మీరు భక్తి వీడియోలు చూడండి, దానికి చాలా తక్కువ మంది ఉంటారు. ఏ భక్తి అయినా కావచ్చు, ఈ భక్తి అయినా ఏ భక్తి అయినా. సాయిబాబాకు మాత్రం బాగా డిమాండ్, సాయిబాబాకు ఫాలోవర్స్ మాత్రం ఎక్కువ. ఇలాగా మనిషి పుట్టి అసలు తెలుసుకోవాల్సింది వదిలిపెట్టి ఏదేదో తెలుసుకొని మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనిషి పుట్టి ఏమి తెలుసుకోవాలి అనేది తెలుసుకునేది కేవలము భారతదేశంలో మాత్రమే. మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఖావో పీవో మౌజ్ మనావో, తిను తాగు తందనాలాడు, ఈట్ డ్రింక్ అండ్ ఎంజాయ్, ఇది ఒక్కటే కనబడుతుంది. నిన్న ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, పెద్ద మనుషులు వాళ్ళు, పాపం 70 ఏళ్ళు 65 ఏళ్ళు లండన్ పోయారు కూతురుందని. లండన్లో ఏమంటుందో ఏం తెలుస్తుంది? ఎవరు చెప్పారు కదా, పోయిన వాళ్ళు తేలు కుట్టిన దొంగలాగా ఉంటారు, వాళ్ళని చెప్తారు అక్కడ సత్యాలని. వీళ్ళు పాపం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, బాత్రూంలో స్నానం చేయడానికి కుదరదట, టబ్బులు ఉంటాయట, టబ్బులోనే చేయాలట. టబ్బులో కూలబడి అందులో వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు, అట్లా మళ్ళా నిలబడి కూర్చొని కుర్చీలు వేసుకొని స్నానాలు కుదరదట. అది నున్నగా ఉంటాయట, జారి పడితే నడుములు విరుగుతాయట. ఇంకా వారం 10 రోజులు ఉండి మేము వచ్చేసాము స్వామీజీ అని చెబుతున్నారు వాళ్ళు. చూడండి అలా ఉంటాయి. ఇంకా కఠినమైన చేదు నిజాలు అమెరికా, లండన్, జర్మనీల గురించి చెప్పితే మీరంతా చుట్టూ తీసుకుంటారు. కొన్ని ఇక్కడ చెప్పలేము కూడా. ఎంత భయంకరమైన జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. కానీ మనకేమిటి, ఇక్కడ మన స్టూడెంట్స్ అంతా ఏమనుకుంటారు, అమెరికాకు వెళ్ళిపోవాలి, డాలర్లు వస్తాయి, ఇంకెక్కడో వెళ్ళాలి, ఇంకేదో వస్తుంది, అంతే ఉంటుంది వాళ్ళ పాపం. వాళ్ళకు కూడా నిజాలు ఫోకస్ చేయరు. కొన్ని వీడియోలో అది కూడా పెట్టారు, భార్యకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, భర్తకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. బాయ్ ఫ్రెండ్ కోసం ఆమె ఎవరో వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ భర్త కోసం అనమాట, ఇంకొకటి వస్తుంది. అలా ఇంటికి వస్తారు, ఫ్రీ అనమాట, ఫ్రీ సొసైటీ అంటారు దాన్ని. ఇట్లా ఒక భార్యకు ఒకరే భర్త, పిల్లలు, వాళ్ళనే పట్టుకొని కూర్చోవాలి జీవితం అంతా, ఇట్లాంటి లెక్కలు ఏం లేవు వాళ్ళు. మనం అదే గొప్ప సంస్కృతి. అమెరికా వెళ్ళా, నీ అబ్బాయి అమెరికా వెళ్ళాడా, మా అబ్బాయి కోసం కూడా ట్రై చేస్తున్నాను, వీసా రావట్లేదు, ఎప్పుడు పోతాడో ఏమో, 2 సార్లు రిజెక్ట్ అయింది, చాలా బాధపడుతున్నారు, ఏదో తప్పిపోయిందని. అక్కడ ఉన్నది ఏంటి అంటే పాపాల భోజనము, పాపపు కూడు, అంతే. స్పష్టంగా చెబితే చాలా ఘోరమైనటువంటివి జరుగుతూ ఉంటాయి అమెరికా. కాబట్టి మనము దూరపు కొండలు నునుపు అన్నారు, ఎండమావులు అన్నారు. ఈ ఎండమావులను చూసి భ్రమలో భారతీయులు పడడమే విచిత్రం. సరే, ప్రపంచం అంతా ఎటుపోయినా అది ఎప్పటి నుంచో ఎటెటో పోతుంది, అది తర్వాత విషయం. కానీ భారతీయులు
లక్షల వేల ఏండ్ల చరిత్ర కలిగిన భారతీయులు కూడా భ్రమలో పడిపోవడం అనేది కలియుగ విచిత్రం. మాయ అనేది ఈనాడు భారతీయుల మెదళ్లను ఆకర్షించినంతగా ఎవరిని కూడా ఆకర్షించట్లేదు. అందుకే ఒకరిని కంటున్నారు, ఇద్దరిని కంటున్నారు, వాళ్ళని మళ్ళీ తట్టాపుట్ట సర్దేసి బా అమెరికా వెళ్ళి బా ఎక్కడ వెళ్తున్నారా. కొన్ని ఊళ్ళల్లో, కొన్ని చోట్లలో, కొన్ని కులాల్లోనైతే వాడు అమెరికాలో కూడా పెళ్లి కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడే జాబ్ చేస్తున్నాడు అంటే విలువ లేదు. కొన్ని కులాలు అలాగే తయారైపోయాయి. ఇంకా మన వాళ్ళు కూడా ఈ విదేశీ వ్యామోహంతో ఎంత దిగజారాలో అంత దిగజారిపోయారు. అయ్యేదంతా అయ్యింది, కాకపోతే ఇంకా కాస్త మేకప్ చేసుకొని బయటపడకుండా చాటుకు మాటుకు వ్యవహారాలన్నీ సాగిస్తున్నారు. ఇంకా మొత్తం చాప కింద నీరులాగా వచ్చేసింది. ఇక బయటపడటమే తక్కువ అన్నమాట. ఇంకా మందు పార్టీలు చేసుకోవడం, మాంసాహారం అయితే కులాలు ఈ కులం ఆ కులం ఏమీ లేదు. కాకపోతే డబ్బులు ఎక్కువ ఉంటే ఏ కులంలో ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. అంతే తప్ప నేను తినకూడదు తాగకూడదు అని నీతులు నియమాలు ఎవరికి ఇప్పుడేం లేవమ్మా. పిల్లలకైతే అసలే కాలేజీ పిల్లలకు ఎవడో అక్కడ ఉంటాడు మన జస్మంతులా. ఇక వాడు బతకలేడు, చావలేడు, వాడిని ఎవరు కలుపుకోరు, దగ్గరికి తీయరు. ఇక ఒంటరి బ్రతుకు అనమాట. ద్వీపాంతర వాస శిక్ష అంటారు. పూర్వం ఏం చేసేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, ఇక్కడ చాలా దేశభక్తి ఉన్నవాళ్ళు. వీళ్ళు దేశభక్తి చాలా ఉంది కాబట్టి ఇక్కడ దేశంలో ఉంటే ఏవో ఒకటి చేస్తారు మనకు విరుద్ధంగా అని ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళను తీసుకెళ్ళి ఎక్కడ అండమాన్ నికోబార్ దీవులు, కాలాబాని సజా అక్కడ వదిలిపెట్టేవాడు. ఎక్కడ ఎంత దూరం చూడండి, కాలాపాని జైలు ఇప్పటికీ ఉన్నది. ఇంత భయంకరమైన జైలు, తప్పించుకోవడానికి కుదరదు అన్నమాట. అట్లాగా ఎవడో ఒకడు ఉంటాడు బుద్ధిమంతుడు, వాడింకా దేవుని దయ వల్ల వాడు బతుకుతుంటాడు అనుకోండి, కానీ చుట్టూ సామాజిక సంబంధాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి వాతావరణం ఈనాడు ఏర్పడింది. ఇంకా ఈ కరోనా వచ్చిన తర్వాత కరోనా అనే పేరు చెప్పేసి విదేశీ శక్తులు ఏం చేశాయంటే ప్రతి పిల్లవాడి చేతిలో సెల్ ఫోను, ఆన్లైన్ క్లాసులు అని చెప్పి సెల్ ఫోన్ చేతికి అంటగట్టారు. పిల్లల మైండ్ సెట్టింగే మారిపోయింది. ఇప్పుడు మీరు ఏ స్కూల్కి పోయినా కూడా పిల్లలాగా లేరు, చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి భారతదేశము పేరుకే చెప్పుకుంటున్నాం, భారతదేశము మాతృభూమి, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపదకు నేను అంతేనా గర్వించుచున్నానా. ఇలా మేము చిన్నప్పుడు చదివాం ప్రతిజ్ఞ, చెప్పుకోవడం వచ్చి చిలకపలకలాగా చెప్పుకోవడం అవుతుంది. కాబట్టి మన దేశం యొక్క గొప్పతనం ఎక్కడ ఉంది? షూట్లు, బూట్లు, టైలు, ఇంకా మేడలు, మిద్దెలు, కార్లు, ఫ్రిడ్జ్లు, సెల్ ఫోన్లు, ఇవి ఎంత సంపాదించుకుంటే అంత గొప్పనా అని ఎక్కడైనా మన దేశ చరిత్రలో మనం చూసామా? శివాజీ గురువు చూడండి, శివాజీ గురువుకి ఏమీ లేదు, గోచి పెట్టుకొని ఉంటాడు, ఫోటోలో చూసి ఉంటారు మీరు, శివాజీ పక్కకు ఉంటాడు. గురువులంటే పూర్తి సర్వసంగ పరిత్యాగం, అటువంటి పరంపర. ఇప్పుడు అదేమీ లేదు. గురువులే బర్త్డే చేసుకుంటున్నారు, గురువులే డ్యాన్సులు చేస్తున్నారు. డ్యాన్స్ చేయకుంటే ఎవరు రారమ్మా, మేము డ్యాన్సులు చేయం కాబట్టి మా దగ్గర చాలా తక్కువ మంది వస్తారు. డ్యాన్సులు చేసే గురువుల దగ్గరికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంతా వస్తారు. ఇది ఏమిటంటే పతనం అన్నమాట. ఇది అభివృద్ధి అనుకుంటున్నారు, ఇది పతనము, సర్వనాశనం అని తెలుసుకోవడం లేదు. జరుగుతూనే ఉంది, కళ్ళ ముందు కంటికి కనబడుతూనే ఉంది. పేపర్ తిరిగేయండి, ఒకప్పుడు ఏదో గొడవలు, కొట్లాటలు, వాటి వల్ల హత్యలు జరిగేవి. గొడవ వల్ల వాడు పాల మనసులో పెట్టుకొని చంపడం. ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. ఊరికే కాలు తగిలిందని చంపేయడం, కొంగు తగిలిందని చంపేయడం, వాకిలి ఊడుస్తుంటే చెత్త మా ఇంట్లో మా వాకిలికి వచ్చిందని చంపేయడం, చిన్న చిన్న కారణాలు హత్యలు. ఆత్మహత్యలు కూడా అంతే. ఆత్మహత్యలు కూడా ఏదో పెద్ద కష్టాలు. హరిశ్చంద్రుడికి ఎంత కష్టం వచ్చింది, ఆత్మహత్య చేసుకున్నాడు. రాముడికి ఎంత కష్టం వచ్చింది, చేసుకున్నాడా, చేసుకోలేదు. పోనీ పాండవులు, వాళ్ళు చేసుకోలేదు. అప్పటికి వదిలిపెట్టేయండి. ఇప్పుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లు సీతారామరాజు, సావర్కర్, ఎంతో మంది ఎన్నో శిక్షలు
వాళ్ళు ఎప్పుడూ ఆత్మహత్యలు చేసుకోరు. కానీ ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునేవి చూడండి 100కు 99 బెస్ట్ రీజన్స్. ఏం కారణం ఉండదు, చిన్న చిన్న కారణాలు అన్నమాట. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుందంటే బుద్ధి నశించింది, భారతీయులకు బుద్ధి నశించింది. బుద్ధి ఎందుకు నశించింది అంటే మనము అనుకరిస్తున్నాము, ఇమిటేషన్, విదేశీయులను అనుకరిస్తున్నాం. మన నిజమైన ఒరిజినాలిటీ, అసలైన తత్వాన్ని వదిలిపెట్టారు. కొంతమంది చూస్తారు మీరు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు చచ్చిపోయారు. వాళ్ళలాగా వేషాలు వేసుకొని డ్యాన్సులు చేస్తారు. సేమ్ ఎన్టీఆర్ డ్యాన్స్, ఆ పాట పెట్టుకుంటే వాడు డ్యాన్స్ చేస్తారు. వాడికి విలువ ఉంటుందా? వాడిని ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్కి ఎంత విలువ ఇస్తారు అంత ఇస్తారు, జస్ట్ ఎంజాయ్ చేస్తారంట. కాబట్టి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అనరు, దాన్ని వాతలు పెట్టుకున్న నక్క అంటారు, వాతలు పెట్టుకున్న పులి అనరు. ఈనాడు భారతీయులంతా అలాగే తయారయ్యారు. కాబట్టి బుద్ధి నాశనమైన వాళ్ళు జగద్గురువుగా మారుతుందా ఈ దేశం? మళ్ళీ చెప్పండి. ఒకప్పుడు జగద్గురువు అని చెప్పుకున్నాం, చరిత్ర చెప్తుంది మనకు. ప్రపంచంలోకెల్లా అగ్రదేశం అంటే భారతదేశము. ఇప్పుడు మనం చెప్పుకునేటట్టుందా? కట్టు, బొట్టు, జుట్టు, ఆహారం, విహారం, వ్యవహారం అన్నీ మరిపే. కేవలం ఇంకా ఈ దేశంలో మారకుండా ఎవరైనా ఉన్నారు కట్టు, బొట్టు, జుట్టు అంటే కేవలము మహిళలే అని చెప్పుకోవచ్చు. అప్పుడు సీతమ్మ కట్టుకున్న చీర ఇప్పటికీ కూడా మహిళలు కట్టుకుంటున్నారు. సీతమ్మ ఉన్నట్టే బొట్టు పెట్టుకొని కాటుక పెట్టుకొని ఉంటున్నారు. ఇంకా కొంతమంది మిగిలే, ఒక 80% వరకు ఉన్నారు మహిళలు. మగవాళ్ళైతే ఇక ప్యాంటు షర్టు లేకుంటే మేము బతకలేము అనే స్థితికి ఎప్పుడో వచ్చారు. మన తాతల కాలంలోనే దోతులు, లుంగీలు అన్నీ పక్కన పెట్టేశారు. కేవలం మహిళల వల్లనే ఇంకా ఈ సంస్కృతి, సభ్యత, సంప్రదాయము మిగిలి ఉన్నాయి. అందుకే మనము భారత మాతకు జయం అంటాం. బట్టి ఒక మహిళ తలుచుకుంటే తన సంతానాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. ఒక ఆదర్శంగా, ఒక తల్లి ఆదర్శంగా ఉంటే ఏం చెప్పాల్సిన పర్లేదు. నీతులు, నియమ పిల్లలు చూస్తారు, మా అమ్మ ఎలా ఉంది, మా నాన్న ఎలా ఉన్నాడు, అదే అన్నమాట, అదే పాఠము. ఇంకంతే, ఊరికే కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు సీరియల్ చూసుకుంటూ, మేకప్లు చేసుకుంటూ, ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ పార్లర్లు, కిట్టి పార్టీలు, ఇంకేమేమో తిరుగుతున్నారు అమ్మగారులంతా. పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పారేస్తుంది. డబ్బు పోతే పోయింది, తలనొప్పి పోతుంది కదా ఈ పిల్లలతో. ఎవడే కాదు, ఎంతమంది పిల్లలు, 10 మంది కాదమ్మా, ఒక్కరో ఇద్దరు, వాళ్ళతో కూడా వేగలేకపోతున్నారు. కనుక ఆ రకంగా కాస్తో కూస్తో మహిళల వల్ల ఈ సంస్కృతి బట్టకట్టి ఉన్నది. విదేశాల్లో అదేమీ లేదు, మహిళలు పురుషులు ఇట్లా తేడా ఏముండదమ్మా. ఆడ డ్రెస్, మగ డ్రెస్ ఏమీ లేదు అక్కడ. నువ్వు ఏ డ్రెస్ అన్నా వేసుకో, ఆడవాళ్ళు ఇదే వేసుకోవాలి అనే ఉండదు. ఈ మధ్య కూడా కొంతమంది మనకు తయారయ్యారు, చీరలు ఎందుకు ఆడవాళ్ళే కట్టుకోవాలి, మగవాళ్ళు కట్టుకుంటే నష్టం ఏంటి అని కొంతమంది కట్టుకొని వీడియోలు కూడా పెడుతున్నారు. పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు. ఇక్కడ బుద్ధి ప్రకోపం. ఇంకా కొన్ని స్కూల్స్ వచ్చాయి, మీకు తెలుసో లేదు, కేరళలో ఒక స్కూల్ వచ్చింది, నో జెండర్ స్కూల్. అంటే నో జెండర్ అంటే ఆడపిల్లలకు ఒక రకంగా, మగపిల్లలకు ఒక రకంగా పెంచకూడదు, ఇద్దరు కలిసే చదువుకోవాలి, బాత్రూమ్లు అన్నీ కలిసే ఉండాలి. ఇంకా వాళ్ళు ఎందుకు తేడా ఎందుకు చూపించాలి అని ఇది ఒక బుద్ధి మాంద్యము. హైదరాబాద్లో కూడా వచ్చాయి కో-లివింగ్ హాస్టల్స్ అని, తెలుసా? చూసారా, విన్నారా? కొట్టండి, ఒక చాలా అయిపోయాయి హైదరాబాద్. ఆడపిల్లలు, మగపిల్లలు ఒకే హాస్టల్లో, ఒకటే రూమ్లో కలిసి ఉంటారు. దానికి డిమాండ్ బాగా ఉండట. ఈ రకంగా ఇదంతా ఏమిటి అంటే బుద్ధి నాశనం యొక్క పరిస్థితి. కాబట్టి బుద్ధి నాశనం ఎందుకు అవుతుంది అంటే చేయవలసిన ధర్మ కార్యాలు చేయకపోవడము, చేయకూడనివన్నీ చేయడం. అప్పుడు బుద్ధి నాశనం తప్పదు. తెలియకుండానే క్రమక్రమంగా నాశనం అయిపోతాం. మనం చేయాల్సినవి ఏం చేస్తున్నాం? చేయకూడనివి అంటే చేస్తూనే ఉన్నాం అనుకోండి. చేయవలసింది ఏమున్నాయి? పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవాలి, మరి ఉత్తమమైన శాకాహారమే భుజించాలి, నీచమైన ఆహారం తినకూడదు, మద్యపానము, మత్తు పదార్థాలు అసలే పనికిరావు. మరి ఇప్పుడు పిల్లలకు గంజాయి చాక్లెట్లు, గంజాయి బిస్కెట్లు, గంజాయి స్వీట్లు, గంజాయి మొత్తం గంజాయి.
మీరు ఎక్కడ పోయినా కూడా. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు. పిల్లవాడు స్కూల్కి పోతున్నాడా లేదా, తింటున్నాడా తినడం లేదా, వాడు ఫ్రెండ్స్ ఎవరు, ఏం చేస్తున్నాడు, ఏ తల్లిదండ్రులు. మా అబ్బాయి చాలా మంచివాడు, వాడికి ఏం తెలియదండి, స్కూల్కి వెళ్తే ఇంటికే వస్తాడు, ఇంకెక్కడికి వెళ్ళడండి అని చెప్తారు. అది చెప్పుకోవడానికి అంతే, పర్యవేక్షణ మాత్రం శూన్యము. అందుకే మన దేశం యొక్క పరంపరను తెలుసుకొని నడుచుకుంటే ప్రపంచమంతటా విలువిస్తారండి, గుర్తుపెట్టుకోండి. మన దేశంలో కూడా విలువిస్తారు. అది లేనందువల్ల ఏమవుతుంది అంటే రోగాలు వస్తున్నాయి, మానసిక రోగాలు, శారీరక రోగాలు. ప్రతి ఇంట్లో రోగాలు లేని ఇల్లు ఉంది అంటే వాళ్ళకు ఒక అవార్డు ఇవ్వచ్చు. మానసిక రోగాలు, శారీరక రోగాలు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, కానీ మానసిక రోగాలు ఉన్నాయండి. ఏదో ఒకటి లేకుండా ఎవరు లేరు. సరే, కాబట్టి ఇది ఎందుకంటే సంస్కృతి, ఒక దేశానికి ప్రత్యేకమైన సంస్కృతి అనేది ఉంటుంది. మీరు విదేశాల నుండి వచ్చి ఎక్కడో ఫ్రాన్స్లో, ఎక్కడో జర్మనీలో పుట్టి మరి వాళ్ళ పాపం ఏమీ భారతదేశం అంటే తెలియదు, ఏదో టూరిజం అసలు చూద్దామని వచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి తిరిగి వాళ్ళకి ఏమైందో ఏమో అన్నీ వదిలిపెట్టేసి, ఆ ప్యాంటు షర్ట్లు వదిలిపెట్టేసి, ఆడవాళ్ళు మగవాళ్ళు మన బట్టలు వేసుకొని మన భాష నేర్చుకొని మన భాషలో వాళ్ళు మరి ధర్మ కార్యాలు, దైవ కార్యాలు చేస్తున్నారు. గురువులే కూర్చున్నారు చాలామంది, మీరు యూట్యూబ్లో మనం చూస్తాం. కాబట్టి అలాగా ఎక్కడో పుట్టిన వాళ్ళు అంటించుకుంటున్నారు. ఇక్కడ పుట్టిన వాళ్ళకు మాత్రం విసుగు, బాధ, కష్టం అన్నమాట. ఏదో తప్పనిసరి అయితే తప్ప ఇంతసేపా అనేది ఒకటి వస్తుంది. ఇక మరి టీవీ సీరియల్ అయితే జీడిపాకం సీరియల్ ఎన్ని గంటలు ఎన్ని రోజులైనా ఆడవాళ్ళు విసుగు లేకుండా అవే గొడవలు, కొట్లాటలు, ఇంటి కొట్లాటలే కదా అన్నీ చూస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు. చివరికి వాళ్ళు ఆ విధంగా మారిపోతున్నారు. అత్త కోడలు కొట్లాటలు, కుటుంబం కొట్లాటలే కదా టీవీ సీరియల్లో చూపించింది. అది చూసి చివరికి ఎలాగైపోయారంటే అత్త అంటే కోడలు పడదు, భర్త అంటే భార్యకు పడదు, పిల్లలకు తల్లిదండ్రులకు పడదు, ఎవరికి పడదు. ఏదో బలవంతంగా కలిసి ఉంటున్నారు. ఇంకా అది ఎప్పుడో బాంబులాగా వెళ్తుంది, ఎవరికి వాడే ఉన్నది. కాబట్టి మనం చెత్త చూడకూడదు, చెడు అనకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, చేయకూడదు కూడా. కనుక మరి భారతీయులు పేరుకే చిట్ట చివరికి మిగిలిపోయారు. చిట్ట చివరి భారతీయులు ఇక్కడ మన సంగారెడ్డిలో ఇక్కడ ఉన్నారు. వీళ్ళు త్రేతాయుగం రాముడి కాలం వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. ఎందుకంటే రాముడు చూడండి, రామాయణం చదవండి, మొత్తము యజ్ఞాలు, యాగాలు, అగ్నిహోత్రాలు తప్ప ఇంకేమీ లేదు రామాయణం. రాముడు పుట్టిందే పుత్రకామేష్టి యజ్ఞం వల్ల. రాముడు ఏం చేశాడు 14 ఏళ్ళు అరణ్యంలో అంటే ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేసుకున్నాడు, సంధ్య చేసుకున్నాడు, మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళి ఉపదేశాలు విన్నాడు అని రామాయణంలో ఉంది. ఎవరైనా వింటున్నారు? రాముడు జై శ్రీరామ్ అంటారు అందరూ, అనడం వరకే. రాముడు ఏది ఆచరించాడో అది ఎవరు ఆచరిస్తున్నారు? ఎవరు లేదు, పేరుకే అన్నమాట, నామినల్. కాబట్టి మన నిజమైన సంస్కృతిని మనం తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు. ఈ ప్రపంచాన్ని జయించాలంటే బాంబులు, తుపాకులు, మిస్సైల్స్, ఇంకేవో అవసరం లేదండి. కేవలము మన సంస్కృతిని మనం తెలుసుకుంటే ఆ కార్యము నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు ఈ యజ్ఞ కార్యక్రమాన్ని మనం 3వ పూట చేసుకున్నాము. మరి యజ్ఞమే మనందరికీ కూడా రక్షణ కవచం అని చెప్తుంది శాస్త్రం. మరి దీని యొక్క మహత్వము లోతుగా తెలిసిన వారు చాలా తక్కువ. మనం ఎన్నో ఉత్తమ పదార్థాలు ఇందులో సమర్పిస్తూ ఉన్నాం. అసలు మనం ఇవన్నీ తినమంటే మనం కూడా తినలేము, మనకు అరగదు కూడా. అటువంటి ఉత్తమ పదార్థాలు, పుష్టికరమైన పదార్థాలు హోమంలో సమర్పించాము. కాబట్టి ఇవన్నీ కూడా దేవతలకు చేరుతాయి. ఎక్కడికి పోతాయి అంటే అగ్ని ద్వారా వాయు రూపం పొంది దేవతలకు చేరుతాయి. ఆ దేవతలు అప్పుడు ప్రసన్నమై మళ్ళీ మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. కాబట్టి ఏముంది, మిగిలేది బూడిదే అనుకోకండి. ఈ బూడిదే అష్టైశ్వర్యము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మరి దీని పట్ల విశ్వాసంతో, భక్తితో,
డబ్బులు ఖర్చు పెట్టకుంటే పుణ్యం ఎలా వస్తుంది? చాలా మంది భక్తులు ఉన్నారు, మేము చాలా మందిని చూస్తుంటాం. ఈ భక్తి ఆ భక్తి ఏదో భక్తి ఉంటుంది, కానీ పైసా ఖర్చు కావద్దు పుణ్యం రావాలి, పైసా ఖర్చు కాకూడదు మాకు సమస్యలు పోవాలి, ఈ టైపు భక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా భక్తులు ఎలా తయారయ్యారంటే గుళ్ళో అన్నదానం అంటే అన్నదానం టైంకి పోయి తినేసి వస్తారు వాళ్ళు, అది పుణ్యం అనుకుంటున్నారు. అన్నదానం అంటే ఒకప్పుడు అర్థం ఏంటి చెప్పండి? ఒకప్పుడు అర్థం పేదవాళ్లకు అన్నదానం చేసేవాడు. ఇప్పుడు అట్లా కాదు, అన్నదానం గుళ్ళో అన్నదానం పెట్టడానికి వంటే కూడా అంటగా అవి ఈరోజు సెలవు అవి పోదాం తిని వస్తున్నారు. తిని రావడం కాదు, విని రావాలి, వినాలి, గురువుల ఉపదేశం వినాలి. వినరు, మా దగ్గరైనా ఎక్కడికైనా అంతే. కాబట్టి మనము గురువుల ఉపదేశం వింటే అది జీవితాంతం ఉంటుంది. అన్నదానం ఆపుటకే అని చెప్పారు. కాబట్టి అన్నము సంపాదించుకునే తెలివి ఉపదేశం వల్ల మనకు దొరుకుతుంది. కాబట్టి భారతదేశంలో గురువులు తక్కువ లేరు, ఇప్పటికీ ఎంతో మంది గురువులు ఉన్నారు. వెతుక్కొని పోయేవాడు లేడు. పడిపోయి కైలాసం ఇల్లే వైకుంఠం అనుకుంటూ ఎవ్వరు కూడా ఇల్లు దాటి బయటికి పోయే ప్రశ్నే లేదు. చివరికి పక్కింటి వాళ్ళెవరు, ఎదురింటి వాళ్ళెవరు, వెనుకింటి వాళ్ళెవరు కూడా తెలియదు. హైదరాబాద్ లాంటి చోట పక్కింట్లో వాళ్ళు వచ్చి చంపింది తెలియదు, వాళ్ళు బతుకున్నది తెలియదు, ఏమీ లేదు. కానీ ఈ రకంగా మనిషి సంకుచితంగా మారిపోతున్నాడు. మారిపోవడం వల్ల సుఖశాంతులు ఉన్నాయా అంటే ఏమీ లేవు, ఒక భ్రమ అన్నమాట. కాబట్టి వాడొద్దు వీడొద్దు వాడొద్దు అనుకుంటూ చివరికి మనిషి ఒంటరిగా మిగిలిపోతున్నాడు. ఒకప్పుడు అందరూ ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, వారం రోజులు ఉండండి అని పిలిచేవాడు. బంధువులు కూడా వచ్చి ఉండేవాడు. ఇప్పుడు పిలిచేవాడు లేడు. ఎవడైనా కర్మగాలి వస్తే వీడు ఎందుకు వచ్చాడు, వీడు ఎట్లా పోతాడు, వీడు వెళ్ళగొట్టాలి అనే ఆలోచనలు తప్ప, అయ్యో రాక వచ్చాడు కదా ఉండవయ్య 4 రోజులు అనేవాడు ఎవడు మనకు కనిపించట్లేదు. కాబట్టి మనిషి ఎందుకు ఇలా అంటే సంకుచితత్వం అన్నమాట. సంకుచితత్వమే సర్వనాశనానికి కారణము. అందుకే మనం ఎప్పుడూ కూడా సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు అని చెప్తాం. నా కులం వాళ్ళే సుఖంగా ఉండాలి, నా కుటుంబం వాళ్ళే సుఖంగా ఉండాలి. ఏమైనా ఉన్నాయా వాక్యాలు అటువంటి? సంస్కృతంలో ఉన్నాయా? విన్నారు ఎప్పుడైనా? సర్వే కులా మమ కులా సుఖినో భవంతు సర్వే మమ కుటుంబినః సుఖినో భవంతు. కొత్తగా రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనుషులంతా తయారయ్యారు. నా కుటుంబం బాగుంటే చాలు, పక్కవాడు ఏమైనా నాశనం, కానీ నాశనం అయితే బాగుండు, కావట్లేదు ఇంకా, నాశనం అయితే బాగుండని కోరుకునే వాళ్ళు ఉన్నారు. నా దేశం బాగుండాలి, పోయింది. నా కులము, కుల సంఘాలు, కుల పత్రికలు, కులం పేరు మీద ఎన్నో జరుగుతున్నాయి. సరే, ఆ కులంలో ఉన్న పేదవాళ్ళకి ఏమైనా చేస్తున్నారంటే అది లేదు. కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం, ఓట్ల కోసం డ్రామాలు ఆడడం ఎక్కువైపోయింది. కాబట్టి మొత్తము ఇప్పుడు ఒక డ్రామా కంపెనీ లాగా అయిపోయింది భారతదేశం. అంతా నటన, నాటకం, పైన పటారం లోన లొటారం. ఇంకా చివరికి ఎంతవరకు వచ్చిందంటే తల్లిదండ్రులు సంతానము కూడా నాటకాలు ఆడుకుంటూ మాయమాటలు చెప్పుకుంటూ బతుకుతున్నారు. తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్తున్నారు పిల్లలు. కానీ తల్లిదండ్రులు అనుకుంటారు, అబ్బా నా కొడుకు నిజం తప్ప ఇంకేమీ చెప్పడు అనుకుంటారు. మరి చూశారు కదా నల్గొండలో ప్రియారెడ్డిని చంపిన వాళ్ళు ఎవరు? మామూలు స్టూడెంట్లే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి బుద్ధిమంతులే అనుకుంటున్నారు. వాళ్ళు పాపం వాడు ఎక్కడో చెప్పకుండానే గోవాకు పోయారు, ఎంజాయ్ చేశారు, ఐఫోన్లు కొనుక్కున్నారు, అంతా కూడా డబ్బులు తెచ్చి చంపేసి 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకొని బాటిల్ ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలియదా? అంటే అంత గాఢ నిద్రలో ఉన్నారు ఈనాటి తల్లిదండ్రులు. ఎప్పుడో సత్యకాలం లాగా ఊహించుకుంటున్నారు. కాబట్టి మరి మాస్టరు, టీచరు ఏం చేయగలుగుతాడు? ఒక టీచర్ ఏం చేస్తాడు? కాబట్టి తల్లిదండ్రులు నిఘా పెట్టకుండా ఏ టీచర్ కూడా ఏమీ చేయలేడు, ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని గుర్తుపెట్టుకోండి. సీసీ కెమెరాలు రక్షిస్తాయి, లేకపోతే ఏదో ఇంకేంటి వాచ్మెన్ రక్షిస్తాడు, అదేదో కుక్కలు పెంచుకుంటున్నారు, ఆ కుక్క రక్షిస్తుంది అని అనుకుంటున్నారు. ఏమి రక్షించవు. ధర్మం అనేది నీ పట్ల ఉంటే అదేమీ లేకపోయినా నువ్వు సురక్షితంగా ఉంటావు.
ధర్మము లేనప్పుడు ఇప్పుడు ఆమె ప్రియారిటీలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తగా ఇంట్లో జ్వరబడి చంపేశారు. టెక్నిక్స్ 10th క్లాస్కి టెక్నిక్స్ ఎక్కడి నుంచి అంటే యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు. మన పిల్లలు చేసే పని. కాబట్టి పిల్లలకు నువ్వు సంస్కృతి సభ్యత నేర్పిస్తే వాళ్ళు ఏది చూడాలో అదే చూస్తారు, ఏది వినాలో అదే వింటారు, ఎక్కడికి పోవాలో అక్కడికే పోతారు. నువ్వు నేర్పితే కదా. నీకే లేదు సంస్కారం, నువ్వే చెత్త సీరియల్ చూస్తున్నావు పెట్టుకొని. మా అమ్మ చూస్తుంది, అమ్మ చూసినప్పుడు కొడుకును వద్దని చెప్తుందా? వాడు ఏదో పెట్టుకొని చూస్తాడు. నువ్వు చూసావు కదా సీరియల్ అంటాడు. అదే నేను సీరియల్ చూశాను, నువ్వు ఏంటి ఇది చూస్తున్నావు, ఇంత చెత్త చెత్త కార్యక్రమాలు అంటే వాడు వినడు. నీకు అది చెత్త, నాకు అది చెత్త, నీకు ఇది చెత్త. ఎవరిది వాళ్ళకు మంచిగానే కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు బుద్ధి చెప్పే స్థితిలో లేరు. ఇంకా కాస్తో కూస్తో ఉన్నారంటే మాస్టర్లు గురువులు ఉన్నారు, కానీ వాళ్ళ చేయి దాటిపోతుంది. కాబట్టి మనము ఆలోచించి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, మన పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించడమే అన్ని సమస్యలకు పరిష్కారము. ఇంకేమీ లేదు. మనం కొత్తగా చేసేది ఏం లేదు. కొత్త కొత్త పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ వదిలించుకొని కేవలము మనము నిజమైనటువంటి మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ పోతే ప్రపంచ శాంతి, గృహశాంతి, మనశ్శాంతి మనకు లభిస్తుంది. ఓం శాంతి.